గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ రైట్. దిస్ ఇస్ మాధురి. లోక్సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకనాథ్ సిండేగా మారి ప్రభుత్వాన్ని పడగొడతాం అనుకో. మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు. ఈ 39 మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలారు. 30 మంది ఎందుకంటే మీకు ఒక పార్లమెంట్ సీట్ కూడా వచ్చేది కష్టం. కాబట్టి మీ పార్టీ బాబా కొట్లాటలు నడుస్తున్నాయి. బిడ్డ సంతోష్ మధ్యలో కొట్లాటలు నడుస్తున్నాయి. ఇన్ని కొట్లాటల మధ్య నీది ఒక రీజనల్ పార్టీ. భారతదేశంలో 137 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు. సోనియా గాంధీ కరియే నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఇప్పుడున్న 64 సీట్లని మీ అందరూ కూడా సగం మంది జైల్లోకి పోయేది ఖాయం. మిగిలేదు ఎవరు లేరు. మొట్టమొదటి పోయేది కేసీఆర్ కుటుంబంలో సహా పోయే రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే యాదాద్రి ప్రాంతంలో జగదీష్ రెడ్డి. అలాంటి వ్యక్తి నా మీద మాట్లాడడం నిజంగా మన చావు తప్పు కన్ను ఉండబోయినట్టు. నాకు ఒక గంట టైం దొరికి ఒక ప్రచారానికి పోతే 50,000తో ఓడిపోయేవాడు. 3,000తో గెలిచాడు. 3 సార్లు కూడా 3,000, 2,000తో గెలిచాడు. నేను 6 సార్లు ఎన్నికల్లో గెలిచినా తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టాడు. సిగ్గు లేకుండా మాట్లాడే జగదీష్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్న తన గురించి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్గఢ్లో కరెంట్ కొనుగోలులో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే ఆయన తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లోపు అమలు చేసి తీరుతామని కోమటిరెడ్డి అన్నారు. మరోవైపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. కోమటిరెడ్డితో పాటు సభ్యులు శ్రీధర్ బాబు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. అందువల్లే హామీల అమలులో జాప్యం జరుగుతోందని వెంకటరెడ్డి అన్నారు. నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత ప్రభుత్వం విస్మరించిందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. 2 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ, ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు, 2 రోజుల్లోనే చేసినాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసలా యంగ్ యువకుని పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోళ్లలో, ప్లాంట్ల నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాలు పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడను. 9 ఏళ్ళైనా అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారిని వేసి వచ్చేలోనే 200 యూనిట్ చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ 10,000 కోట్లు. తెలంగాణలో త్వరలో ఫ్రీ కరెంట్ పథకం అమలు కాబోతోంది. 6 గ్యారంటీల్లో ఫ్రీ కరెంట్ పథకం ఒకటి. 100 రోజుల్లోపు 6 గ్యారంటీలు అమలు చేసి తీర్తామంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే స్పష్టం చేశారు. కరెంట్ కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందనే జగదీష్ రెడ్డి ఆరోపణలు ఉన్నట్లుగా కూడా అన్నారు. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అందువల్లే హామీల అమలులో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. ఇక ఫిబ్రవరి నుంచి ఫ్రీ కరెంట్ అంటూ ప్రకటించింది రేవంత్ సర్కార్.
తెలంగాణలో త్వరలో ఫ్రీ కరెంట్ పథకం అమలు కాబోతోంది. 6 గ్యారెంటీల్లో ఫ్రీ కరెంట్ పథకం కూడా ఒకటి. 100 రోజుల్లోపు 6 గ్యారెంటీలు అమలు చేసి తీర్తామంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే స్పష్టం చేశారు. కరెంట్ కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందనే జగదీష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లుగా మంత్రి అన్నారు. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని కోమటిరెడ్డి అన్నారు. అందువల్లే హామీల అమలులో జాప్యం జరుగుతోందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి నుంచే ఫ్రీ కరెంట్ అంటూ ప్రకటించింది రేవంత్ సర్కార్. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు లైవ్ లో అయితే సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే మేడం. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, అంటూ ఫిబ్రవరి నుంచి ఫ్రీ కరెంట్ పథకం రాష్ట్రంలో అమలు కాబోతుందంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మేడం నమస్తే మేడం, అందరూ కూడా నమస్తే మేడం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిసిసి అధ్యక్షుడు కూడా మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా ఫిబ్రవరి 2024 ఏదైతే ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఉంది మేడం. మరి దాని యొక్క ప్రాథమికంగా కూడా ఈ రాష్ట్రంలో 2,000 ఒక 1,05,000 కార్మిక అంచనా వస్తుంది. దీనికి సుమారుగా 4,00,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని కూడా ప్రాథమికంగా అంచనా జరిగింది మేడం. ఖచ్చితంగా కూడా ఏదైతే 6 వాగ్దానాలు ఇచ్చామో దానికి కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా నాయకులు కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా కూడా అది మేము దృష్టిలో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కూడా మేము టీవీ ద్వారా ప్రజానికి చేస్తున్నాం మేడం. ఎక్కడ కూడా దీనికి ఎక్కడ కూడా దీనికి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. సూక్ష్మంగా చూసుకుంటే మేము 6 హామీలు ఇచ్చాము. కానీ స్థూలంగా చూసుకుంటే అది 10 హామీలు. ఆల్రెడీ మహిళలకు ఫ్రీ 5 లక్షల రూపాయల ఆరోగ్యం కూడా జరిగింది. ఒక్కొక్కటి స్టెప్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్తున్నాను కూడా నేను సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇవాళ విన్నాము మంత్రి అటు వెంకటరెడ్డి గారు అయితే అన్నారు కేసీఆర్ సర్కార్ వల్లే రాష్ట్రం అప్పుల పాలైంది. ఈ నేపథ్యంలో అటు పథకాలు అమలు చేయడానికి కొంచెం జాప్యం జరుగుతుంది అన్నట్లుగా కూడా ఆయన ఇండైరెక్ట్ గా అన్నారు. ఈ కామెంట్స్ కు సంబంధించి మీరు ఏం చెప్తారు? మేడం వాస్తవానికి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి అప్పుల ఊబిలోకి ముందుకు మేడం. జనరికల రాష్ట్రంలో 95,000 కోట్ల రూపాయలు రాష్ట్రం మన అప్పులు అయినాయి. మన పోయిన సంవత్సరం 2,90,000 కోట్ల ఖర్చు పెట్టారు. ఇవాళ అప్పులు కూడా మేడం 20% అప్పులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది మనకున్నటువంటి లెక్క. కానీ కేసీఆర్ గారు ఎప్పటికీ అప్పులు తీసుకుంటారు. అంటే ఇవాళ అప్పులు తీసుకు కూడా పనిచేద్దామంటే కూడా తెలంగాణ రాష్ట్రం కొత్త గవర్నమెంట్ కూడా మేడం. సో ఇవాళ భూములు అమ్ముకోవాలి చేయడానికి ఇవాళ అవకాశం లేదు. కానీ దాంతో ఇవాళ మొన్న మా నాయకులు కూడా దాదాపు 40,000 కోట్ల రూపాయలు కూడా మరి ఆ దావో ఇంటర్నేషనల్ కోణంలో కూడా సాధించారు. మరి మన గతంలో కేసీఆర్ వ్యాపారం ఇచ్చారు. ఏమన్నా 4 సంవత్సరాలు కలిసి కూడా 20,000 కోట్ల రూపాయలు పెట్టుకుంటున్నారు. ఎక్కడిపోయారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒకేసారి 40,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా వివిధ పరిశ్రమలు మన రాష్ట్ర యొక్క నమ్మకం ఇవ్వాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా నమ్మలేదు. ఇదే పెట్టుబడి వాళ్ళు కానీ ఎవరు కూడా పెట్టాలనుకుంటున్నారు. కాంగ్రెస్ రాజ్యం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అంటున్నారు. ప్రజలు మంచిగున్నారని చెప్పేసి ఒక అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కూడా చాలా సంస్థలు పెట్టడానికి ముందుకు మేడం. ఆ కోమటిరెడ్డి గారు చెప్పినట్టుగా వాస్తవంలో కూడా అప్పులు ఉన్నాయి. అంటే జీవన అమలు చేయడంలో కొంత జాగ్రత్త జరుగుతున్న కారణం వాళ్ళు ఇచ్చిన మిస్యూజ్ అప్పులు. ఎవరు కూడా ఓవర్కన్న అప్పులు. మనం సహజంగా అప్పులు తీసుకున్నప్పుడు ఆస్తులు ఉంటాయి. కానీ వీళ్ళు ఇచ్చిన స్థిరాస్తులు కానీ భూములు కానీ గౌరవాలు కానీ
అవన్నీ కూడా ఇవాళ ఎక్కడ తీసుకోబడి అక్కడ కాకుండా కూడా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా చిన్న ఇంకొక స్కీమ్లను తీసుకోవాలని కూడా కొంత పడుతుంది. ఆ టైంలో కూడా నేర్పులు జరుగుతుంది. ఖచ్చితంగా ఇది అమలు గ్యాస్ చేయడం అమలు చేయడం కూడా మా కాంగ్రెస్ పార్టీ పూర్తి నిశ్చయంతో మేడం. అవసరం వస్తే మా రేవంత్ రెడ్డి గారు ఒక చట్టం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం కూడా తెలియజేస్తుంది. అండ్ శ్రీనివాస్ గారు అటు పథకాలు అమలు చేయలేకనే గత మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు అన్నట్లుగా కూడా అటు బీఆర్ఎస్ అంటోంది. మరోవైపు ఈ నెల కరెంట్ బిల్లులు అంటూ చెల్లించొద్దు, అటు సోనియా గాంధీ అడ్రస్ ఢిల్లీకి పంపించండి అంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ ని సంబంధించి మీరు ఏమంటారో ఎలా చూడాలంటారు? మేడం కేటీఆర్ గారు మాట్లాడుతున్నాను. నేను కూడా ప్రధాన అన్నింటి కూడా చూడటం జరిగిస్తాను. ఆయన ఒక మంచి బాధితులంగా మంచి ఇవాళ కేవలం ఒక 36 వస్తువులు వస్తాయని ఆయన అధికారాన్ని దూరం కూడా పట్టుకొని మేడం బిల్లులు కట్టడానికి మేడం ఇవాళ రాష్ట్రాన్ని ఎదుగుదల తీసుకెళ్ళిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం టీఆర్ఎస్ కుటుంబం కేసీఆర్ గారు కన్నకుంట గారు ఒక 10 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. నేను ఒక లాయర్ కూడా చెప్తాను మేడం, కేసీఆర్ కుటుంబం సమానంగా ఖచ్చితంగా పాల్గొని చెప్తాను. ఇది ఆయన రాజకీయంగా అనుకుంటుండ్రు. కేసీఆర్ గారు హరీష్ ఏదో తెలుగులో మాట్లాడుతున్నారు చాలా తక్కువ. నేను ఒక పార్టీ కూడా కాదు లాయర్ చెప్తున్నాను. ఇవాళ వాళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వానికి నేను పూర్తి కూడా నేను చూపులో నా మాట తీసుకొని వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఖచ్చితంగా బాధితులు ఆయన తిరగబడుగులు పడుతున్నారు. గొప్ప అప్పులు తీశారు రాష్ట్రాన్ని. ఇవాళ తిరగబడుగులు పడి చట్టాలు చేస్తున్న పావబొమ్మతులు ఆయన ఒక్క ప్రశ్నలు పెట్టాలి, ఈయన ఒక్క ప్రశ్నలు పెట్టాలి. ఈ ఎట్లా చేస్తూ చూస్తాం 6 నెలలు టైం ఇస్తున్నాం, 3 నెలలు టైం ఇస్తున్నాం, నెల రోజులైనా ఇంకా ఏం చేస్తున్నారు. ఇవన్నీ చాలా తప్పు. మీరు ప్రధాన ప్రతిపక్షులు 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షిస్తున్నాం. మాకు ఎమ్మెల్యే లేకపోయినా మీరు చేసిన ఎన్నో హెరాస్మెంట్ రాష్ట్ర పరిస్థితి మేము కూడా భరించాం, ఓడిపోయినాం. మీరు 4 రోజులు కూడా సరిపోతానంటే అధికారులు ఆందోళనతో కళ్ళకుంట కుటుంబం సందర్భంగా డ్యూటీలు కూడా అర్థించుకోవాలి. మన కోమరెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఒక రోజు వెనక ముందు మంత్ర రోజు ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారం చెప్తున్నాను. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అటు మంత్రి కోమటిరెడ్డి గారు అయితే కొన్ని కామెంట్స్ కూడా చేశారు. అంటే లోక్సభ ఎలక్షన్స్ తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. నిజంగానే 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? ఏం చెప్తారు మీరు? మేడం ఖచ్చితంగా చూస్తున్నాను. నేను గతంలో కూడా పెట్టుబడి చూస్తాను. మన ఛానల్లో చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖర్చులో ఉన్నారు. వాళ్ళు ఎంపీ ఎలక్షన్ గోడ మీదనే ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు ముఖ్యంగా అదే కేసీఆర్ గారు మాటలు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఆత్మహత్య కలిగించడం కోసం మాట్లాడుతున్నారు తప్ప ఆయన పార్లమెంట్ సంబంధించారా మాట్లాడేది మొత్తం డూబ్ మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా యథార్థం ఆయన తెలిసి వాళ్ళు ఆత్మహత్య కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఎమ్మెల్యేలు ఒప్పుకుంటే కాపాడుకుంటే సార్ ఎంపీ ఏదైతుందో ఎంపీ వాళ్ళని తెలుసుకోవాలనుకుంటానికి ఆయన మరి ఇన్ఛార్జ్ చేస్తూ అనుకుంటున్నాను. దీన్ని బట్టి వాళ్ళు అర్థం అంటే ఆల్రెడీ అక్కడ ఇస్తున్నారు. వాళ్ళు క్లియర్ ఇస్తారు. ఎమ్మెల్సీలకు ఇస్తారా అంటే ఓడిపోయిన ఎమ్మెల్సీ అక్కడ వాళ్ళు కాకుండా ఇచ్చేవాళ్ళు అంటే ఆయన ఓటమి కారణంలో ఏది కూడా సాధించింది. ఫుల్ కన్ఫ్యూజన్ ఉంది. టీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ మేడం మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే అలుగుదైన మాటలు చెప్పారు. వాళ్ళ మాటలు ఎవరు నమ్మరు. గుర్తు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలో కాన్వెంట్ చేస్తున్నారని చెప్పేసి 30 కూడిపోయి 6 కూడిపోతున్నారు. ఖచ్చితంగా పెట్టలేదు. ఏదో 3 అయినా కాంగ్రెస్ పార్టీ ఖాయం. వాళ్ళు ఉన్న డిప్యూటీ చైర్మన్ కానీ చైర్మన్ వాళ్ళంతా కష్టం ఉంది మేడం. అది అనేది గ్యారెంటీ తప్పదు. మీ రోజు కూడా మేము ఎంకరేజ్ చేయరు మేడం. చెప్పాం కాంగ్రెస్ పార్టీ చెప్పదు కూడా అట్లాంటి అంటే చేయలేదు. కానీ వాళ్ళు మాత్రము ఖచ్చితంగా వద్దన ఓడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి నాయకత్వం నమ్మలేదు. కేసీఆర్ గారు ఎంత అనుభవం మీరు దయచేసి తెలుసుకుని గమనించండి. ఒక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ నైతిక తెలుసుకుంటుంది. ఒక ముఖ్యమంత్రి గవర్నమెంట్ అభివృద్ధిలో భారతదేశ ప్రపంచం ఎక్కడ మరి తెలంగాణ సంస్కృతి తెలంగాణ సమాజం తెలంగాణ గెలిచారు. మరి తెలంగాణ అభివృద్ధి మాత్రం మరి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో వస్తే ముఖ్యమంత్రి చూడడానికి ఇష్టపడిన ఒక ముఖ్యమంత్రి పూర్తి ముఖ్యమంత్రి అంటే అంతటి ముఖ్యమంత్రి అర్థం ఒక ముఖ్యమంత్రిని ఆడుకోవాలనుకుంటున్నా ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చూడడానికి కూడా ఆయనకు గవర్నమెంట్ అనుకుంటున్న ఆయన భూద్రోగత్వం ఆహ్వానం గవర్నమెంట్ కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అభినందించండి. నమ్మకం తరాలి వారు కట్టమని 70 ఏళ్ళు వచ్చిన సహాయ చేయాలి కాంగ్రెస్ పార్టీ. మానవులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా బడ్జెట్ అనంతరం పెట్టి ఇంటర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ పూర్వని పురమణం చేసి మా ప్రభుత్వం దిగుబడి
పుట్టనక్కల తప్ప మనం తీసుకెళ్ళారు. ఖచ్చితంగా కూడా మేము మళ్ళీ కాంగ్రెస్ అమలు పరుస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఇదే అంశంపై మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేవీఎస్ చారి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే చారి గారు. చారి గారు చెప్పండి, అంటే ఫిబ్రవరి నెలలో ఫ్రీ కరెంట్ పథకం అయితే అమలు చేస్తామంటూ కూడా రేవంత్ సర్కార్ అయితే ప్రకటించింది. ఫ్రీ కరెంట్ పథకం అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఫిబ్రవరిలోనే ఈ పథకం అమలు చేస్తారంటారా? మేడం, సాధ్యాసాధ్యాలు అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు సాధ్యం కాదు, ఇప్పుడు సాధ్యం కాదా మేడం? అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నిరుపేదలకు ఏదైతే మీరు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ చెప్పినామో 100% కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నా పూర్తి చేసి తీరుతాం. కర్ణాటకలో మాకు సాధ్యమైనప్పుడు తెలంగాణలో సాధ్యం కాకపోవడానికి ఏం లేదు మేడం. 100% కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రతి నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ చెప్పినామో అది 100% 100% ప్రజలకు నెరవేర్చి తీస్తాం మేము. దాంట్లో సాధ్యం కాకపోవడానికి ఏం లేదు. గతంలో ఆల్రెడీ మేము రైతులకు ఉచిత కరెంట్ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే 2009లో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఉచిత కరెంట్. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతులకు 24 గంటలకు ఉచిత కరెంట్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నిరుపేదలకు కూడా ఎవరైతే కరెంటు బిల్లు కట్టుకోలేకుండా వాళ్ళ కుటుంబాలు పోషించుకోలేనటువంటి మరి బీపీఎల్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి 100% కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా ఇవాళ రెండు పథకాలు ఆల్రెడీ తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఉచిత బస్సు కానీ అదేవిధంగా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కానీ మేము ఆల్రెడీ నెరవేర్చినాం. మరి ఉచిత బస్సు అనేది మహిళలకి గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. మరి ఇవాళ మీరు సాధ్యమైంది. మహిళలు ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ళ బంధువుల ఇళ్ళకి కానీ పిల్లలు చదువుకునే చోటుకు కానీ స్వతంత్రంగా వాళ్ళు భర్త మీద ఆధారపడకుండా సొంతంగా పోయి వచ్చే అవకాశం వల్ల మహిళలకు ఏ విధంగా అయితే ఆ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించిందో మరి బీపీఎల్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు ఎవరైతే కరెంటు కాలుస్తున్నారో వాళ్ళకి 100% ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మేడం. అండ్ చారి గారు, కేసీఆర్ సర్కార్ వల్ల రాష్ట్రం అప్పుల పాలైంది, అందుకే పథకాల అమల్లో కొంచెం జాప్యం జరుగుతోంది అన్నట్లుగా కూడా మంత్రి కోమటిరెడ్డి గారు అయితే అన్నారు. ఈ కామెంట్స్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు? మేడం, జాప్యం ఎక్కడైంది మేడం? అంత కలిస్తే 45 రోజులు కూడా కాలేదు ఇంకా ప్రభుత్వం వచ్చి. ఎక్కడ జాప్యం అయింది? మనం వచ్చి మేము చేసిందే మేము 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం. ఆల్రెడీ ప్రజాపాలన ప్రతి ఒక్కరు దరఖాస్తులు చేసుకున్నారు. దాంట్లో అర్హత అంటే చారి గారు, ఇంత ముందు అయితే అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు పవర్ కట్సే లేవు రాష్ట్రంలో. ప్రస్తుతం ఇప్పుడు పవర్ కట్స్ అంటున్నారు, పవర్ కట్స్ అవుతున్నాయి అన్నట్లుగా కూడా అటు ప్రతిపక్షాలు అయితే కామెంట్ చేస్తున్నా, విమర్శిస్తున్నాయి. ఏమంటారు మీరు? ఇప్పుడు చేసేటం చూసి ఏదో శాస్త్రం చెప్పినట్టు 24 గంటల కరెంట్ అని చెప్పిన వాళ్ళు 9 గంటల కరెంట్ అయినాకనే పెద్ద మాటలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళు మాత్రం మరి ఇవాళ కరెంటు మీద మాట్లాడితే నిజంగా కూడా చాలా బాధాకరం విషయం. ప్రతిపక్షాలు ఇప్పుడు ఇవాళ ఎన్టీపీసీ కానీ అదేవిధంగా అన్ని రకాల విద్యుత్ సంస్థలు 14వ తారీఖు వరకు కరెంటులు కోతలు ఉంటాయి, కొన్ని రిపేరింగ్లు మెయింటెనెన్స్ ఉంటుందని చెప్పేసి పత్రిక ప్రకటన ఇచ్చి మెసేజ్ చేస్తున్నారు. మరి తెలిసి మాట్లాడుతారో తెలియక మాట్లాడతారో. మరి కేటీఆర్ గారు నిన్నటి వరకు మరి అధికార ప్రభుత్వంలో ఉండే ప్రజలకి మరి కరెంట్ ఇవ్వనప్పుడు రోడ్ల మీద రైతులు ధర్నా చేసినప్పుడు ఇవన్నీ గుర్తురాలే. ఇవాళ మెయింటెనెన్స్ చేస్తుంది మరి విద్యుత్ సంస్థలని తెలిసి కూడా మరి వాళ్ళ 45 రోజులు అయిన కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి అప్పుడే ఇలా కళ్ళు మడుతుంది. జర ఓపిక పట్టుకుంటే 10 ఏళ్లలో వాళ్ళు చేయలేని పనులు మీకు 100 రోజుల్లో చేసి చూపిస్తామంటుండవు. మీకు అంతకంటే ఏం కావాలి? చేసిన తర్వాత 100 రోజుల తర్వాత తెలుస్తుంది కదా మరి ప్రతిపక్షాలకు వాళ్ళు మాట్లాడే వాళ్ళకి మరి ముక్కు నేలేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది, ఇప్పుడు కూడా చేస్తారు. రైట్, థ్యాంక్ యూ చారి గారు, మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఇదే అంశంపై మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ. చెప్పండి, ఫిబ్రవరి నుంచి తెలంగాణలో ఫ్రీ కరెంట్ పథకం అమలు చేయబోతున్నాం అన్నట్లుగా కూడా తెలంగాణ సర్కార్ అంటోంది. దీనికి సంబంధించి సాధ్య అసాధ్యాలు మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు?
మాధురి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 రోజులకే 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలను అమలు చేసింది. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే, రెండోది 10 లక్షలకు ఆరోగ్యశ్రీని పెంపు అమలు చేయడం జరిగింది. అయితే మిగతా 4 గ్యారెంటీలకు సంబంధించి కీలకమైనటువంటి ఫ్రీ పవర్ ఏదైతే 200 యూనిట్ల వరకు ఏదైతే ఉందో దాన్ని వచ్చే ఫిబ్రవరి నెల నుంచి అమలు చేయనున్నట్లుగా ఇప్పటికే దాదాపు తెలుస్తుంది. దీనికి సంబంధించి గాంధీ భవన్ లో ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం దీనిపై నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయాన్ని కూడా కమిటీ ప్రకటించింది. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్లకు సంబంధించినటువంటి ఉచిత కరెంటును ఏదైతే అమలు చేయబోతున్నట్టుగా స్పష్టం చేశారో, అయితే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది కమిటీ స్పష్టం చేయకపోయినప్పటికీ కూడా త్వరలో జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా విడుదల చేశారు. దాని ప్రకారం ఏదైతే ఎవరెవరు దీనిలో అర్హులు వస్తారు, అనర్హులు ఎవరు, అంటే అర్హులు ఎవరు అనేది ప్రధానంగా దీంట్లో మెన్షన్ చేస్తారు. మరోవైపు ఏదైతే రెంట్కి ఉంటున్నారో ఇళ్లలో వాళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా రెంట్కి ఉండే వాళ్ళు మాత్రం చాలా మంది కూడా బిలో మధ్యతరగతి, అదేవిధంగా బిలో పవర్టీ లెవెల్లో ఉండే వాళ్ళందరూ కాబట్టి ఖచ్చితంగా దాదాపు వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. అయితే 200 యూనిట్లు అమలు చేయడానికి కొంతవరకు క్రైటీరియా పెట్టే అవకాశం కూడా తెలుస్తుంది. అంటే ప్రతి నెల వచ్చేటువంటి కరెంటు బిల్లు, అంటే వాళ్ళు యూజ్ చేసేటువంటి యూనిట్ల ఆధారంగా అర్హులను నిర్ణయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని ప్రకారం అర్హులైన వాళ్ళందరూ కూడా 200 యూనిట్ల వరకు, అంటే వాళ్ళు ఎంత వాడుకున్నప్పుడు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ ఇచ్చి మిగతా యూనిట్లకు మాత్రం ఛార్జ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ మాత్రం ఈ నెక్స్ట్ జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు అన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలుస్తుంది. మాధురి అండ్ బ్రహ్మాజీ, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అసలు పవర్ కట్లే లేవు తెలంగాణ వ్యాప్తంగా. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పవర్ కట్లు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అన్నట్లుగా కూడా అటు విపక్షాలు అయితే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ విమర్శలను మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రస్తుతానికైతే ఎక్కడ పవర్ కట్స్ అయితే జరగడం లేదు. కాకపోతే ఇటీవల ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం కొన్ని ఏరియాల్లో ఏదైతే లైన్లను క్రమబద్ధీకరించే పనిలో భాగంగా కొన్ని చోట్ల కరెంటు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఏంటంటే 15 నిమిషాల నుంచి దాదాపు గంటన్నర పాటు కరెంటు సప్లై ఉండదు అనేది అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ దీన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తుంది. ఏదైతే ఫీడర్లు ఉంటాయో వాటిలో దానికి సంబంధించి ఆ ఏరియాలో మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కానీ హైదరాబాద్ వ్యాప్తంగా కానీ అమలు చేయడానికి ఉండాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.